నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నారాయణపురం గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాసేపు ఆటలాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత అధికారికంగా ప్రారంభించుకుంటున్న ఈ సమ్మర్ క్యాంపులకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 415 మంది వివిధ క్రీడలకు రిజర్వేషన్లు చేసుకోగా ఈ సంఖ్య 2-3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ క్యాంపుల వల్ల పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందడానికి, చిన్నారులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయమని పేర్కొన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ వేసవి నగర యువత సద్వినియోగించుకునేలా సమ్మర్ క్యాంప్ నిర్వహణకు గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ అనగానే మా మున్సిపల్ కార్పొరేషన్కి గుర్తొచ్చేది మీకు నీటి సమస్య లేకుండా చేయడం ఒక్కటే అన్నదే గత 5-6 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. మీ ఎండాకాలం వస్తుండగా ఒకటే ఆలోచిస్తూ ఉంటాం, వాటర్ సప్లై ఎలా ఇవ్వాలి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది గత 5-6 సంవత్సరాలుగా జరిగిపోతా ఉంది. కానీ ఈ ఇయర్ గౌరవ కమిషనర్ గారు నేను చర్చించుకున్నాం. ఇంత పెద్ద కార్పొరేషన్ ఉండి, ఇంతమంది యువత ఉండి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి ఎందుకు మనం సమ్మర్ క్యాంప్స్ పెట్టట్లేదు అన్నది ఆలోచించుకున్నాం. రాజమహేంద్రవరం నగరం యొక్క అభివృద్ధి ఎంత మాకు ప్రాధాన్యతో తర్వాత అది హ్యాబిట్ లో రావాలి. సో దట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ లెర్న్ అ న్యూ స్కిల్. ఆ తర్వాత ఆ స్కిల్ కంటిన్యూ చేయాలి. ఫుట్బాల్ ఉన్నాయి, క్రికెట్ ఉన్నాయి, తర్వాత అథ్లెటిక్స్, ఇలాగ యాక్టివిటీస్ మీరు 30 days కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటిక్గా మీ బాడీ కూడా అలవాటు అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు 6 కల్లా అది కంపల్సరీ ఆడాలా అలాగే ఫీలింగ్ వస్తుంది. సో ఆ హ్యాబిట్ ప్రస్తుతానికే మనం ఇలాగ యాక్టివిటీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. టైమింగ్ షెడ్యూల్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టాము. సో దట్ ఎప్పుడైనా మీకు కంఫర్టబుల్గా ఉంది అలా అటెండ్ అవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ కూడా కంపల్సరీ మీకు కోఆర్డినేట్ చేస్తారు. మొత్తం ఇన్స్ట్రక్టర్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ కొంచెం ఇలాగా షెడ్యూల్ చేయండి మీ ట్రైనింగ్. సో దట్ 30 daysలో యాక్చువల్లీ దే లెర్న్ సంథింగ్ న్యూ. జస్ట్ వాళ్ళు ఆడటానికి వస్తారు అలాగా కాదు, యాక్చువల్గా దే షుడ్ లెర్న్ ఎలా టెక్నిక్లో ఆడాలి. కంపల్సరీ బ్యాడ్మింటన్ కూడా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఆ తర్వాత స్లోగా కోర్ట్లో వస్తాము. ఆ సీక్వెన్స్ ఫాలో చేయాలి. సిమిలర్లీ చెస్ నేర్చే టైంలో కూడా కొన్ని చెసెస్ ఇండోర్ స్టేడియంలో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జిమ్ ఉన్నాయి, వాళ్ళకి చెస్, టేబుల్ టెన్నిస్,